మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దుర్గం చిన్నయ్య ప్రచారం నిర్వహించారు. మండలంలోని మాల, గురిజాల, రంగపేట గ్రామాలలో పర్యటించారు. దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ కేసీఆర్ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు టీఆర్ఎస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తెస్తుందన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా ఉందని, పేద బిడ్డలందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అవకాశాలు ఇస్తున్న సందర్భంలో ప్రతి గ్రామంలో మహిళలు పెద్ద ఎత్తున మమ్మలను ఆశీర్వదిస్తున్నారన్నారు. నాకు పోటీగా వచ్చే కొందరు వ్యక్తులు డబ్బు ఆశ చూపించి గొడవలు పెట్టే ఆలోచనలో ఉన్నారన్నారు. అలాంటివి మానుకోవాలని వారన్నారు. డబ్బుతో ప్రేమలను, ఆశీర్వాదాలను పొందలేరని, తప్పకుండా భారీ మెజార్టీతో గెలుస్తామని దుర్గం చిన్నయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి మాల గుర్జాల రంగపేట గ్రామంలో వాళ్ళ ప్రచారం జరుగుతున్న సందర్భంలో చాలామంది మా అక్క చెల్లెళ్ళు మరి మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలకడం జరిగింది. వారికి నా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ మరి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, కేసీఆర్ గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలే వాళ్ళ బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తూ, తప్పకుండా ఇప్పుడు వచ్చినటువంటి మేనిఫెస్టో ప్రజల జీవితాలు వెలుగులు నింపే విధంగా, ప్రజలకు ఏదైతే పేదలు ఉన్నటువంటి వాళ్ళందరి కళ్ళల్లో ఆనందం కనబడేలాగా ఇవాళ మేనిఫెస్టో ఉంది. పేద బిడ్డలందరికీ కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అవకాశాలు ఇస్తున్న సందర్భంలో తప్పకుండా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో ఏ గ్రామం పోయినా మరి పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తున్నారు. ఏదో కొంతమంది మరి నా మీద పోటీగా చేసే వ్యక్తి డబ్బున్న వ్యక్తులు కాబట్టి కొంతమందికి ఏదో తాగిచ్చి ఏదో గొడవ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడక్కడ మరి వాళ్ళ పద్ధతి మార్చుకోవాలి. ఈ ప్రజాస్వామ్యంలో అందరూ ఏ అభ్యర్థి అయినా పోయి ప్రజలను ఓటు అడిగే హక్కు ఉంది. అడిగేటప్పుడు వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు కూడా ప్రజల్ని అడుక్కోవాలి ఓటు. కానీ దౌర్జన్యంగా మరి వాళ్ళు తాగిచ్చి మరబడి ఈ విధంగా గడబడి చేయడం, అల్లరి చేయడం మంచిది కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే మరి వాళ్ళు ఎట్లా తిరుగుతారో తిరగలేరు. అయితే మా ఉద్దేశం ఏంటంటే గొడవ కావద్దని, ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా గొడవ కావద్దని మా వాళ్ళందరికీ కూడా మా కార్యకర్తలు వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎక్కడ కూడా గొడవ పడద్దని. ఎందుకంటే వాళ్ళు నలుగురు ఐదుగురు, ఊరికో ఇద్దరు ముగ్గురు ఉంటారు, మా వాళ్ళు వందల మంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే మేము హైదరాబాద్లో ఉన్నాం, డబ్బులు ఉన్నాయనే అహంకారంతో వాళ్ళు మా మీద దాడి చేస్తానే ప్రయత్నం చేస్తున్నారు. మరి అది మంచి పద్ధతి కాదు. దయచేసి దాన్ని మానుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, అత్యధిక మెజార్టీతో రేపు ప్రజలు ఆశీర్వదించబోతున్నారు. ఎందుకంటే డబ్బులకు లొంగి డబ్బుల కోసం ఆశపడే ప్రజలు కాదు తెలంగాణ బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు. వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ ఆలోచన డబ్బులో పెరిగి డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళకు అస్తమానం ఏంటంటే డబ్బులతో మేము ఏదైనా కొనవచ్చు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మనసును కొనలేరు, ప్రేమని కొనలేరు. వస్తువులను కొంటారు కావచ్చు కానీ ప్రజల ప్రేమని కొనలేరు, ప్రజల ఆశీర్వాదాన్ని కొనలేరు అని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తూ, తప్పకుండా అత్యధిక మెజార్టీతో మేము గెలవబోతున్నామని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.